ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మహిళలు ఆస్తి హక్కులు. అంటే మహిళలకు ఎటువంటి ఆస్తి హక్కులు ఉంటాయనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాము. ఆస్తి హక్కు అనేది చట్టం మహిళలకు ఇచ్చిన బలమైన హక్కు. మరి ఆస్తి అంటే డబ్బు మాత్రమే కాదు, అది ఒక భద్రత, గౌరవము, భవిష్యత్తు మహిళలకు. మరి హిందుత్వ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు సమాన హక్కులు ఉంటాయా ఆస్తిలో? అలానే అంటే తాత, తండ్రి అలాగే భర్త నుంచి వచ్చే వారసత్వ ఆస్తిలో మహిళలకు ఎంత భాగం ఉంటుంది వంటి విషయాలు ఈనాటి హెల్ప్ లైన్లో మాట్లాడుకుందాము. మరి వీటన్నిటి గురించి వివరంగా తెలియజేయడానికి విమెన్ ప్రైడ్ నుంచి సీనియర్ అడ్వకేట్ సరళారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, అసలు మహిళలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు ఉంటాయి? అసలు ఈ యొక్క హక్కు, మనకి ఆస్తి హక్కు అనేది చాలా బలమైన ప్రాథమిక హక్కు కదా మేడం. ఇప్పుడు మహిళలు చట్టాలు అనే విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల మహిళలకు ఉపయోగపడేటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. ఒక ప్రాపర్టీ రైట్స్ అనే కాకుండా ఒక మహిళ పుట్టిన దగ్గర నుంచి తన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు చట్టాలతో ముడిపడినటువంటి జీవన విధానంలో ఉన్నారు. సో మహిళలకు ఉపయోగపడేటువంటి చట్టాలు ఏంటైతే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో చూసుకున్నట్లయితే 1 to 511 వరకు మహిళలకు ఉపయోగపడే చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా రక్షణ అనే విషయానికి వచ్చినట్లయితే మహిళలు సరైనటువంటి ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల, ఆ చట్టాల గురించి అవగాహన ఇచ్చేటువంటి వ్యక్తులు సరిగ్గా ప్రాపర్గా ముందుగా రాకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల మహిళలకు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు ఏంటివి అనేటువంటి విషయంలో చాలా లోపభీష్టంగా ఉంది. ఈవెన్ మీరు అన్నట్టుగా ప్రాపర్టీ రైట్స్ విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రాపర్టీ రైట్స్ అనేది ఈక్వల్ రైట్స్ అనేది మెన్తో పాటు సన్తో పాటు డాటర్ కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆ ఈక్వల్ రైట్ అనేది అది ఏ ప్రాపర్టీ మీద వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే తనకి అన్సెస్ట్రల్ ప్రాపర్టీ ముత్తాతల నుండి ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీ పైన కూడా సన్కి ఎలాంటి రైట్స్ ఉంటాయో డాటర్ కూడా ఈక్వల్ రైట్స్ అనేది ఉంటుంది. అంటే కోపార్షనరీ రైట్స్ అనేది డాటర్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అలాగే తను ఒకవేళ ఫాదర్ ప్రాపర్టీ నుంచి రానట్లయితే అన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి, ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ లాగానో క్యాష్ రూపంగానో గోల్డ్ రూపంగానో ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రైట్ కోసం వాళ్ళు ఫైట్ చేసి ఏమవుతుందంటే ఎప్పుడో ఇచ్చినటువంటి షేర్ లాగా వెళ్ళిపోయింది, మీకు తిరిగి మీ ప్రాపర్టీ మీద రైట్ ఎలా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కానీ యాజ్ పర్ ద మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో ఏం జరిగిందని కోపర్సనల్ ప్రాపర్టీలో కూడా ఈక్వల్ రైట్స్ అనేది డాటర్కి ఉంటుందని చెప్పడం జరిగింది. దట్ ఈవెన్ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీలో ఫాదర్ కనుక తనకి ఇష్టపూర్వకంగా కూతురికి వస్తే ఇవ్వచ్చు. కానీ అట్లా కాదు, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీలాగా కాకుండా అన్సిస్టల్ ప్రాపర్టీలో తను డెఫినెట్గా అన్సిస్టల్ ప్రాపర్టీలో సన్కి ఎంత రైట్ ఉంటుందో డాటర్ కూడా అంత రైట్ను పొందేటువంటి హక్కు ఉంది. లైక్ ఫైలింగ్ ఆఫ్ పార్టీషన్ సూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ కేసెస్ ఏవేసి కూడా తన ప్రాపర్టీ గురించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈక్వల్ రైట్ అనేది డాటర్ కూడా ఉంది అని చట్టం చెప్తుంది.